10,000 సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయి ఇప్పటికీ హిందువుల మనసుల్ని కదిలించే ద్వారక గురించి మీకు తెలుసా? అయితే ఇది వినండి. అసలు సంస్కృతంలో ద్వారక అనే పదానికి అర్థం స్వర్గానికి ప్రవేశ ద్వారం అని. భగవాన్ శ్రీకృష్ణుడు నిర్మించిన ఈ సుందర నగరం ద్వాపరయుగం చివరిలో గాంధారి శాపం కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది. ద్వారకకు సంబంధించిన వివరణ కేవలం మహాభారతంలోనే కాదు, శ్రీమద్ భగవద్గీత, స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశంలో కూడా జరిగింది. మహాభారతం ఆధారంగా ఈ అద్భుత నగరంలో బంగారం, వెండితో నిర్మించి రత్నాలు పొదగబడిన 9 లక్షల రాజభవనాలు ఉండేవట. 2002 వరకు అందరూ సముద్రంలో మునిగిన ద్వారకను ఒక పౌరాణిక ప్రదేశంగా మాత్రమే చూసేవారు. కానీ 2002లో శాస్త్రవేత్తల బృందం సముద్రం లోపలికి వెళ్లి పరిశోధన చేసి అక్కడ దొరికిన ప్రతి వస్తువు 7,000 నుంచి 9,500 సంవత్సరాలకు పూర్వం నాటివని తేల్చారు. అంటే మన నాగరికత అత్యంత పురాతనమైనదిగా చెప్పిన ఈజిప్షియన్, చైనీస్, హరప్పా నాగరికతల కంటే ఎంతో పాతదన్నమాట. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, శాస్త్రవేత్తల బృందం అంతటితో వారి పరిశోధనలను ఎందుకు ఆపేశారు? మీ ప్రశ్న కూడా ఇదేనా? అయితే కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.